అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ జక్కంపూడి రాజా గారు. ఆయన పిఠాపురం అనుకుంటా, పిఠాపురం వెళ్ళి కొన్ని మాటలు అయితే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి. సో తప్పకుండా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ ఒక పెద్ద మనిషిని ఇక్కడి నుంచి గెలిపించుకుని పంపించినటువంటి విషయాలని గుర్తు చేసుకుంటే, ఒక పక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్ తో తనితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్ తో తనితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. సో ఇప్పుడు అదే భాష నేను మాట్లాడితే, మీ జగన్ని పక్క నియోజకవర్గాలకు వెళ్ళి పోటీ చేస్తే మీరు చెప్పినట్టే లెఫ్ట్ లెగ్ తో రైట్ లెగ్ తో ఈడ్చి మొహం వాచిపోయేలా తంతారని చెప్పి మీ జగన్ అక్కడే పోటీ చేస్తున్నారా అని అడగాల్సి ఉంటుంది. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు మీరే స్వయంగా రాజానగరంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయారు కదా. సో ఆయన మిమ్మల్ని ఏ లెక్తో తన్నాడు? మూతి మీద తన్నాడా, కింద తన్నాడా, సెంటర్లో తన్నాడా, ఏడదన్నాడు మిమ్మల్ని చెప్పండి? మూతి మీద తన్నేసాడా? అందుకనే మాట్లాడుతున్నారా? బుర్ర మీద ఈడ్చి కొట్టాడా? తల ఎగిరిపోయేలా కొట్టాడా? అందుకనే ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారా? ఎందుకు ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారు? మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి. ఎన్నికలకు ముందు చాలా చోట్ల చాలా సభల్లో మనం చూసాం ఆయన మాట్లాడినటువంటి మాటలు, అవేళ మన ప్రభుత్వం మీద చల్లినటువంటి బురద, ఏ రకంగా ఆయన ప్రసంగాలు ఉండేవి అనేటువంటిది. పవన్ కళ్యాణ్ గారు ఎంటైర్ 5 ఏళ్ళు మీరు చూసుకుంటే 2019 ముందున్న పవన్ కళ్యాణ్ గారు వేరు, 2019 తర్వాత ఉన్న పవన్ కళ్యాణ్ గారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారు వితౌట్ డేటా ఎక్కడా మాట్లాడలేదు, వితౌట్ ప్రూఫ్ ఎక్కడా మాట్లాడలేదు. ఆయన కేవలం దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. ఓకేనా? సో మీరు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వకుండా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మొండేటప్పుడు నడిస్తే దానికి ఎవరేం చేస్తారు? జక్కంపూడి రాజా గారు ఎవరో బాధ్యత తీసుకోలేరు కదా. అధికారులకు వచ్చారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గడిచినటువంటి సంవత్సరాల కాలంగా ఏం చేశారు ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో కానీ అనేటువంటిది ఆలోచన చేస్తే ఒక పెద్ద గుడ్డు సున్నాయి మనకు కనిపించినటువంటి పరిస్థితి. మీరు గుడ్డోళ్ళు అయితే మీకు గుడ్డు సున్నాలా కనిపిస్తాయి. ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఎప్పుడూ లేని విధంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను అనుకుంటా సమిత్వ స్కీమ్ కూడా అమలుకు మాట్లాడారు కదా, వెళ్ళిపోయి వివేక్ చతుర్వేది అనుకుంటే వీళ్ళైతే మాట్లాడారు కదా. ఎందుకు అబద్ధాలు చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? 4000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేశారు, దాదాపు 776 కిలోమీటర్ల బీటీ రోడ్ వేశారు, దాదాపు 1819 కొత్త ఇళ్లకి రోడ్డు సదుపాయం కల్పించారు, కొత్త ఇళ్లకి. ఓకేనా? దాదాపు 13,000 గ్రామాలకి కనెక్టెడ్ రోడ్స్ పడ్డాయి, పాట్ హోల్స్ కానీ కనెక్టెడ్ రోడ్స్ కానీ పడ్డాయి. తర్వాత 15,000 నీటి కుంటలు, క్యాటల్ క్రాప్స్ అంటారు కదా, వాటిని నిర్మించారు. దాదాపు 1,00,000 ఫామ్ పౌండ్స్ 1 TMC వాటర్ని నిల్వ చేసిన అపర భగీరథుడు పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా? కేవలం మనరేగా నిధులతో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 22,500 గోకులాలు నిర్మించారు పవన్ కళ్యాణ్ గారు. ఇది అక్రాస్ ది స్టేట్. నువ్వు అన్నావు కదా ఇప్పుడు మీ జిల్లాకి చేసింది ఏం లేదని. మీకు తెలుసో లేదో, ఇండియన్ ఫారిన్ ట్రేడ్ కంపెనీ క్యాంపస్ అక్కడికి వస్తుంది. ఐడియా ఉందా? ఐడియా తెలుసా? అలాంటి ఏంటో గూగుల్లో కూడా చూడు, నీకు తెలియదు, నాకు తెలుసు. కానీ పక్కన ఉన్న బచ్చాగాళ్ళు ఉంటారు ఫోన్లు వాడేవాళ్ళు, వాళ్ళకి కొంచెం కొంచెం మాదిరిగా చదివినోడు ఉంటే ఆ దగ్గర కొట్టించుకోవడం చూపిస్తాను నీకు ఏంటి అనేది. ఓకేనా? కాకినాడ జిల్లాలో గొల్లపురం దగ్గరే అది కూడా. ఓకేనా? తర్వాత పిఠాపురానికి సంబంధించి మాట్లాడాలంటే 294 సీసీ రోడ్లు, బీటీ రోడ్లు పడ్డాయి, దాదాపు 3 కాంపౌండ్ వాల్స్ పడ్డాయి, అండ్ ఒక వెయిటింగ్ హాల్ ఉంది పిహెచ్సిలో, ఒక వెయిటింగ్ హాల్ కట్టారు పిహెచ్సిలో. ROBకి సంబంధించి 98 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దాదాపు 3,456 స్యూయింగ్ మిషన్స్, టైలర్ మిషన్స్ ఉంటారు చూసారా, అది దాదాపు 8 కోట్ల ఖర్చుతో ఇచ్చారు. లో వచ్చేసరికి దాదాపు 49 ఫామ్ పౌండ్స్ కానీ, 33 క్యాటల్ క్రాప్స్ కానీ, 459 సోప్ పిట్స్ కానీ, 1285 కాంపోస్ట్ పిట్స్ కానీ, 189 మినీ గోకులాలు కానీ, 33 స్కూల్స్లో సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఎన్ని ఉన్నాయి చెప్పుకుంటే 11 PHCల్లో. దాదాపుగా RO వాటర్ ప్లాంట్ లేదు. నీ పక్కన ఉన్న వాళ్ళందరూ వేసినా కూడా వాళ్ళు ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఏమీ జరిగాయి. ఓకేనా? వాళ్ళు అది మనకి RO వాటర్ అక్కడ పేషెంట్స్ వస్తారు, పాపం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వస్తారు, అక్కడ వాళ్ళ తాగడానికి వాటర్ కూడా లేదు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. మనం చేసింది వెలగబెట్టింది. మొన్న ఎలక్ట్రిసిటీ షాక్ కొట్టి చచ్చిపోతే వాళ్ళందరికీ, పిఠాపురంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రతి ఎలక్ట్రీషియన్కి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇచ్చారు, టూల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారు జక్కంపూడి రాజా గారు? తెలుసుకోకుండా మీ హాఫ్ నాలెడ్జ్తో ఏదో నన్ను పిలిచారు కదా, పవన్ కళ్యాణ్ తిట్టేసి హైలైట్ అయిపోతాం కదా అంటే ఇలా కాదు కదా జక్కంపూడి రాజా గారు. గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికలైపోయి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తా ఉన్నప్పటికీ ఆ వాలంటీర్లకి ఆ గౌరవ వేతనాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది వాలంటీర్లని
పూర్తిగా వ్యవస్థనే ఎత్తేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం చేసింది కాదు, మీకు యాక్చువల్గా ఇంకో వాస్తవం తెలియనట్టుంది జక్కంపూడి రాజా గారు. మీకు జీవో వేస్తాను, చదవండి మీరు ఒకసారి. జీవో ఆర్టీ నంబర్ 13, ఓకేనా? యాక్చువల్గా దాని సినాప్సిస్ చదివితే మీకు అర్థమైపోద్ది. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్స్ అండ్ వార్డ్ వాలంటీర్స్, విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ అవార్డింగ్ ద సర్వీసెస్ టు ఎంఎస్ రామ్ ఇన్ఫో లిమిటెడ్ విజయవాడ యాజ్ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఫర్ ట్రైనింగ్, కోఆర్డినేటింగ్ అండ్ మానిటరింగ్ గ్రామ వార్డ్ వాలంటీర్స్. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగం కాదు, రామ్ ఇన్ఫో అనే ఒక ప్రైవేట్ కంపెనీలో భాగం వాళ్ళు, ఓకేనా? మీరు చూస్తున్న ఈ జీవో కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసుకోవడం, అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి, ఆ ఇయర్ కూడా రెన్యువల్ అవుద్ది. సో దాని మెయింటెనెన్స్ నెక్స్ట్ 4 years వరకు ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థలో లేరు. ఇట్స్ అన్ ప్రైవేట్ కంపెనీ, రామ్ ఇన్ఫో అనేది ప్రైవేట్ కంపెనీ. ఆ డేటా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. దాన్ని మీరే వాళ్ళ చేత రాజీనామాలు చేయించి, మీరే వాళ్ళని దూరం చేసి, మీరే వాళ్ళని దూరం పెట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీస్తారంటే అలా ఇలా. ఈ జీవో ఉంది కదా, కళ్ళకి కనిపిస్తుంది కదా. అసలు రామ్ ఇన్ఫోకి ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఏంటి సంబంధం? ఎవరో బయటోడికి మీరే ట్రైనింగ్ ఇచ్చుకుని, మీరే ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి, ప్రజల డేటాని తీసుకెళ్లి రామ్ ఇన్ఫో అని వాడి చేతిలో పెట్టి, వాడికి కట్టబెట్టి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఏడుస్తారు? జక్కంపూడి రాజా గారు కొంచెం అయినా ఉండాలి కదండి. సంవత్సరం కాలంగా డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం తాలూకా తప్పుదాల్ని వేరే చూపించినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉంటూ, ప్రభుత్వాన్ని ఆయన స్థాపిస్తూ, ఆయన ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తాడు? మీరు ప్రశ్నించాలని ఎందుకు అనుకుంటున్నారు? మనం చూసాం, వేల మంది మహిళలు మాయమైపోతా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఏం జరుగుతుందో తెలియట్లేదు, కిడ్నాప్లు జరుగుతున్నాయని చెప్పి ఊరు వాడ ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, దానికి కారణాలు వాలంటీర్లు చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పరిమాణ అధికారం మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఎక్కడైనా ఒక్కరినైనా మహిళని కిడ్నాప్ అయ్యని చెప్పి మీరు చెప్పినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి మీకు మీరే ప్రశ్నించుకోండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కిడ్నాప్ అయిపోతున్నారని చెప్పలా, ఆడపిల్లలు ఎక్కువ మంది మిస్ అయిపోతున్నారు. ఇలా మిస్ అయిపోతున్నారు, వాళ్ళని ఏ జగన్ వెళ్ళి తీసుకురా, ఏం చేస్తున్నావు, పబ్జీ ఆడుతున్నావా అలా అలా కాదండి. రివ్యూ మీటింగ్ పెట్టావా, ఎందుకు మిస్ అవుతున్నారో తెలుస్తుంది. నీ ఇంట్లో ఆడబిడ్డ మిస్ అవుతుంది, నువ్వు ఇలాగే ఉంటావా? ఇప్పుడు రోజు నా జోబుల నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, కానీ ఎందుకో నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అలా నెల జరుగుతూనే ఉంది, సంవత్సరాలు జరిగాయి. నేను వదిలేస్తానా? ఓ రోజు 2 లక్షలు కట్టా పెట్టుకుంటా, అది వెళ్ళిపోద్ది, రాదు, మళ్ళీ వెనక్కి రాదు. అప్పుడేం చేస్తావు? ఫస్ట్ టైం నీ జోబులో నుంచి డబ్బులు పోయినప్పుడు ఎందుకు పోయిందని ఆలోచించుంటే రెండోసారి పోయిండదు. లాంగ్ టర్మ్లో 2 లక్షల రూపాయలు పోదు. ఆ రివ్యూ అనేది ఉంటుంది చూసారా, ఆ రివ్యూ నువ్వు చేయరా జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా మర్యాదపూర్వకంగా చెప్పాడు. ఓకేనా, నువ్వు చెయ్యి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. మీరు ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు, మీరు అంటున్న మా దృష్టిలో ఉంది, ఖచ్చితంగా మేము దీన్ని సీరియస్గా తీసుకుంటాం, తప్పకుండా మేము దీన్ని పరిగణనలోకి తీసుకుని మస్ట్ అండ్ షుడ్ రివ్యూ మీటింగ్ పెడతాం, ఇది జరగకుండా చూసుకుంటాం. ఇది సమాధానం రావాల్సింది. మీరేం చేశారు? నలుగురు భార్యలు కార్లు మార్చినట్టు మీ నాయకుడు అలాగే తగలట్టాడు, మీరు అలాగే తగలట్టారు. అన్ని గుర్తున్నాయి. 2 ఎన్నికలకు ముందు చెప్పాడు, అది కూడా గుర్తుంది. అందుకే మన ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి రోడ్లు వేసాడు, 1000 కిలోమీటర్ల రోడ్లు, దాదాపు 1191 crores తో. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ సామాజిక వరకు కూడా దాడులు చేస్తా ఉన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వంలోని రాష్ట్రంలోనే కాదు, కేవలం మొత్తం కేంద్రంలో కానీ ఎక్కడ లేనటువంటి దారుణమైనటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. పొదిల్లో పోలీసులు కొట్టినప్పుడు ఏమైంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ. మీరు కదా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది. నిన్న మామిడి మ్యాంగోస్ని తొక్కిచ్చేశారు కదా, మీరు కదా క్రియేట్ చేసి మా రైతులో చేస్తున్నారు కదా మీడియా ముందుకు వచ్చి. మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, అప్పుడు అంతే. మీరే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి మీరే దాన్ని సాల్వ్ చేయడం. ఇప్పుడు అదే దరిద్రం. మారా ఒక హీరో కింద చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కొన్ని వర్గాల ప్రజలు. ముఖ్యంగా ఇలా చెప్పుకోవాల్సి వస్తే, నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశం కానప్పటికీ, ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది అన్ని సామాజిక వర్గాల వరకు ఇక్కడ ఉంటారు. అయినప్పటికీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో, మరి ముఖ్యంగా యువతలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగా, నేను ఒక పెద్ద హీరోగా, చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడిగా భావించి చాలా మంది ఆయన వెనకాల తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అవును, పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ₹1 ఎవరిని చేశాడా? చేయలేడు. మీ జన్మలో మీరు ప్రూవ్ చేయలేరు. అది జరగని పని. ₹1 కూడా పవన్ కళ్యాణ్ అన్ని చేయడు. ఇచ్చేస్తాడని తీసుకోడు. ఓకేనా?
పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఆయన సొంత డబ్బులతోనే సహాయాలన్నీ చేస్తుంటాడు. అంతెందుకు మొన్న పిఠాపురంలో ఎలక్ట్రీషియన్స్ కూడా అదే చేశాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతాన్ని ప్రజలకే ఇచ్చేస్తున్నాడు, అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు. ఇలాంటి మనిషికి కాకపోతే చెల్లిని గోడకేసి కొట్టిన లుచ్చాగాని ఆడికి ఫైనిజం చేయమంటారా? తల్లి మీద కేసు పెట్టి నా కొడుకు ఫోన్ ఫైనిజం చేయమంటారా? ఈయన కదా చేయాలి, ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నా జీతం నెలకు లక్ష రూపాయల్లో 10,000 ఎవరికైనా సహాయం చేద్దాం అని పెట్టుకుంటారా? 1,00,000 సరిపోదు, అడ్డంగా ఇంకో 1,00,000 సంపాదిద్దాం. అది లుచ్చా బుద్ధులు రావడానికి ఇంకో లుచ్చా నా కొడుకుని, ఇంకో అవినీతి పడిన ఇంకో దొంగని అభిమానించమంటారా? ప్రజలు ఆలోచించాలి దయచేసి. ఎందుకు మాట చెప్తా ఉన్నారంటే రాజకీయాల్లో ఎవరిని హీరో కింద చూడాలి అంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారిని హీరో కింద చూడాలి. ఎందుకంటే పేద వర్గాల కోసం వారికి ఏదో పట్టాలు పెంచడం కోసం నడి రోడ్డు మీద ప్రాణాలను త్యాగం చేశారు కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారిని ఒక హీరో కింద చూడాల్సిన అవసరం ఉంది. లేక ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తులు చూడాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నాం? ముద్రగడ పద్మనాభం గారు లెటర్లు తప్ప చేసింది ఏముందయా? గట్టిగా మాట్లాడదాం. లెటర్లు తప్ప చేసింది ఏముంది? చంద్రబాబు నాయుడు అంటే కాపు ఉద్యమాలు గుర్తొస్తాయి లేదా? గుర్తురాదు. అప్పుడు చిరంజీవి గారికి వ్యతిరేకంగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఎవరిని? కాదు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం, కాపు సామాజిక వర్గం కోసం కాదు. తప్పది. కాపు సామాజిక వర్గం కోసం అయితే పోయినసారి ఇప్పుడు మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఉండి నువ్వేం చేస్తున్నావా అని చెప్పి నీకు లెటర్ రాసేవారు కదా. ఆయన వేస్ట్, పెద్ద పట్టించుకోవాలి. రంగా గీత కాకినాడ ఎంపీగా తను ఏం చేసిందో 5 ఏళ్ళు రిపోర్ట్ అవ్వని చెప్పండి ఒకసారి. సరదాగా చూద్దాం, ఊరికే జస్ట్ తెలుసుకోవడం అంతే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అక్కడ చేసింది ఏమీ లేదు, ఇది అందరికీ తెలుసు. తనకెందుకండి? తన ఎందుకు ఎవరు తీసుకుంటారు తనకి? జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నుంచుని నా కొడుకు సాక్షిగా చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో పుట్టాను, ఈ ప్రాంతంలో 10 మందికి మేలు చేశాము, ఈ ప్రాంతం తాలూకా మట్టిలో నేను కలుస్తాను, ఆ మట్టిని మాత్రం డెవలప్ చేయను. ఆ మట్టి అలానే ఉండాలి, ఆ మట్టి డెవలప్ అవ్వదు, అలానే ఉండాలి. అలాంటి మట్టిలో నేను కలిసిపోవాలంతే. మరి ఎందుకు హాస్పిటల్ అప్గ్రేడేషన్ జరగలేదేంటి? టీటీడీ కళ్యాణ మండపం పరిస్థితి ఏంటి? మనకి ఏంటిది పిహెచ్సిలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోవడం ఏంటి? చిన్నపిల్లలు వెళ్ళే స్కూలు, చాలా స్కూల్స్లో ఎలక్ట్రిసిటీ కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి దేనికి? ఎందుకు ఇవన్నీ? అంత ప్రేమ ఉంటే, అంత పిచ్చి ప్రేమ ఉంటే మీకు ఆయన చేసిన డాన్సులు కనపడ్డాయి జక్కంపూడి రాజా గారు, మాకు ఆయన చేసిన సహాయాలు కనపడ్డాయి. అదే నీకు నాకు తేడా. నీకు ఆయన చేసిన డ్యాన్సులు ఇవి కనిపించాయి, మాకేం కనిపించింది? కౌలు రైతు భరోసా యాత్ర కనిపించింది. మాకేం కనిపించింది? ఎవరైనా కష్టం అని చెప్పి ఆయన గడప దొక్కితే సహాయం లేకుండా గడప దాటకుండా చూసుకుంటాడు. మాకేం కనిపించింది? నోరు కూడా లేని వ్యక్తులతో వాళ్ళ సమస్యలు వినడం మాకు కనిపించింది. మాకేం కనిపించింది? జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు విన్న సమస్యలు నోట్ చేసుకుని ఇప్పుడు పరిష్కారం దిశగా తీసుకెళ్తున్నాడు చూసారా, ఆ పవన్ కళ్యాణ్ మాకు కనిపించింది. మాకేం కనిపించింది? 2018లో ఎవ్వరూ వెళ్ళని ఏరియాల్లోకి అప్పుడు వెళ్ళి ట్రైబల్ ఏరియాస్, అరకు ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి నక్సలైట్స్ తిరిగే ఏరియా అది, హై ఇంపాక్టెడ్ ఏజెన్సీ ఏరియాస్లో అక్కడ ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మీకేం కావాలని చెప్పి ఒక ఎకో టూరిజంని అక్కడ డెవలప్ చేయాలి. అక్కడ మీకు హార్టికల్చర్, మీరు బ్యాక్యార్డ్ హార్టికల్చర్ మీరు ఏర్పాటు చేసుకోండి, తద్వారా దాన్ని మార్కెట్లో అమ్మే వెసులుబాటును కల్పిద్దాం, మన్రేగా కిందకి దీన్ని ఇవి మాకు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు నీకు డాన్సులు కనిపిస్తున్నావు. నువ్వు ఇంకా 2013 అత్తారింటికి దారేది వీడు 6 అడుగుల బుల్లెట్ దగ్గర ఉన్నావు, మేము జగన్ కింద దింపిన బుల్లెట్ని చూస్తున్నాం. ఓకేనా? అదే తేడా మీకు నాకు. పవన్ కళ్యాణ్ గారు డ్యాన్సులు స్పీచ్లు కాదు, సాయం చేస్తున్నాడు కదా. మీ జగన్మోహన్ రెడ్డి సైనిక్ బోర్డుకి 500 ఇచ్చాడు మహానుభావుడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇచ్చారు? నువ్వు చెప్పు, కొట్టు ఊళ్ళో కొట్టు ఒకసారి. ఎవరికైనా అన్నం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అలాంటి జగన్మోహన్ రెడ్డికే నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు సొంతంగా సంపాదించిన డబ్బును తీసుకొచ్చి ప్రజలకు పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేము ఎందుకు చేయకూడదు? తప్పకుండా చేస్తాం, చచ్చిపోయేదాకా చేస్తాం. అలాంటి మహానుభావుడు కోసం 100% చేసి తీరుతాం, అందులో డౌట్ లేదు. ఏదైతే ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకుంటే ఆయన ఏం చెప్పారు? ప్రతి ఇంటికి వస్తాం, ప్రతి వ్యక్తితో సెల్ఫీ ఇస్తాను, ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుస్తాను, ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచ దేశాల యొక్క మ్యాప్లోనే ఒక గొప్ప ప్రాంతం కింద తీర్చిదిద్దాను. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈ ఏడాది కాలం గడిచింది కదా, ఈ ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు అనేటువంటి గుర్తు చేసుకోమని చెప్పి. పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు? క్రిస్మస్ వాళ్ళ నాన్న చచ్చిపోతే అక్కడ డ్రామా చేయడానికి తప్ప ఎన్నిసార్లు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి?
చెప్పు. ఆయన పార్టీ అధ్యక్షుడు, ఈయన పార్టీ అధ్యక్షుడు, తేడా ఏం లేదు. అక్కడ ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టాడు? ఆల్రెడీ డెవలప్ అయిపోయిన పులివెందులు ఈ నెలలు అక్కడ పీకేదే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేస్తే, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటూ ఆ రాష్ట్ర కాన్స్టిట్యున్సీని ఒక లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత ఆయన చెట్టుపై చెప్పి కాయలు అమ్ముకునే ఈ మనిషి ఈయన అక్కడ ఏం చేస్తాడు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 308 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా సంవత్సరంలో. మరి ఆయన పిఠాపురంకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండి ఎలా అయితే కాకినాడ ఎంపీగా వంగా గీత గారు ఉండి ఏమీ చేయలేదో అలా ఉండడం ముఖ్యమా? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు. ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా వెళ్తున్నాడుగా, తమిళనాడు, కర్ణాటక కూడా తిరుగుతున్నాడుగా. పక్క రాష్ట్రాలు కూడా ఆయన నాయకత్వాన్ని ఆయన దాని ఏమంటారు స్ప్రెడ్ చేసుకుంటా అలా వెళ్ళే వ్యక్తి ఎవ్రీథింగ్ అక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని అక్కడ ప్రజలకు న్యాయం చేస్తున్నాడు కదా. పిఠాపురం ఎమ్మెల్యేగా వచ్చే శాలరీని కూడా ఆయన వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు కదా. అక్కడ ఎలక్ట్రీషియన్స్లో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎలక్ట్రీషియన్స్కి సొంతంగా ఆయన డబ్బులు పెట్టి టూల్ కిట్స్ కొని ఇచ్చాడు కదా. అక్కడ మహిళా సాధికారతలో భాగంగా అక్కడ మహిళలకి ఉద్యోగం కల్పించడం కోసం దాదాపు 3,500కు పైగా స్వింగ్ మిషన్స్ ఇచ్చాడు కదా. అక్కడ ఉన్న రైతులకి రొటావేటర్స్ లాంటి టూల్స్ వాళ్ళకి ఇచ్చారు కదా రైతులకి. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉంటాయేంటి, ఫిలిపైన్స్లో ఉంటాయేంటి, పాకిస్తాన్లో ఉంటాయేంటి? అది వాట్ డస్ దట్ మీన్? ఏం చెప్పాలనుకుంటున్నాం అది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు జోకులు వేసి అందరూ నవ్వుతారు. పవన్ కళ్యాణ్ గారు నవ్వడం నేను ఇంకా గట్టిగా నవ్వుతాను. మీరు చూడలేదేమో. మా పవన్ కళ్యాణ్ అమ్మాయిలు కదా, మేము ఇంకా గట్టిగా నవ్వుతాం. మనోడు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అన్నట్టు మేము నవ్వుకుంటాం. మా అన్న పులి, మా అన్న సింహం అని ఎలివేషన్లకి ఆయన చేసే బిహేవియర్కి సంబంధం ఉండదు. మా వాడు వైనాట్ 175 అంటాడు, 11 ప్రతిపక్ష హోదా కూడా దిక్కులేదు అక్కడ. అందుకని నవ్వుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మేబీ అక్కడ వాళ్ళు ఈ డ్రామాలో ఇది చేస్తున్నప్పుడు ఆయన నవ్వుకుని ఉంటాడు. దానికి కూడా నువ్వు అఫెండ్ అయిపోతే ఇంక పవన్ కళ్యాణ్ నవ్వడం కూడా తప్పంటే ఇంక దానికి ఏమన్నా చట్టం తీసుకొద్దాం ఆగండి. నువ్వు రాజానగరం కోసం ఏం చేశాడు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ అసలు ఏం చేయలేదన్నాడు. నేను ఏమేం చేశాడో నా నోటికి నాకు గుర్తున్న కొన్ని చెప్పాను. 308 కోట్ల అభివృద్ధి చేశాడు సంవత్సరంలో కదా. నువ్వు రాజానగరంలో ఏం చేశావు చెప్పు. అసలు ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కింద మీరు ఉన్నప్పుడు ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ మీరు తయారు చేశారు? ఎంతమందికి మీరు లోన్స్ శాంక్షన్ చేశారు? ఎంతమందికి మీరు ఆర్థికంగా బలోపేతం చేశారు? మీరు చెప్పండి. ఎంతమందికి స్కిల్ డెవలప్మెంట్ అయింది? మీరు వదిలేరు ఎప్పుడైనా దానికి సంబంధించిన డేటా రిపోర్ట్ వచ్చింది ఎప్పుడైనా? దాని మీద ఎన్ని ప్రెస్ మీట్ పెట్టారు సార్ 5 ఏళ్లలో? సరదా సార్ నాకు తెలియదు అందుకని అడుగుతున్నా. నేను వెతికాను యాక్చువల్గా మీ గురించి, నాకు దొరకలా. ఎమ్మెల్యేగా ఫెయిల్, ఏపీ కాపు కార్పొరేషన్గా ఫెయిల్, నీ పార్టీ యాజ్ అన్ అధికార పార్టీగా ఫెయిల్, మీ వైఎస్ జగన్ సీఎంగా ఫెయిల్, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు ఫెయిల్, అప్పుడు ఫెయిల్. 2018, 2019 నుంచి 2014 వరకు ఫెయిల్యూర్ పార్టీ మీది. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు ఏంటి? ఏదైతే మనం వంగ గీత గారు ఇక్కడే పుట్టి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎంతో గొప్పగా ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి వ్యక్తి. ఏం చేయాల? మంచి ఎక్కడ చేయాల? మంచి చేసిందా అంటే మాకు తెలియదు. మీరు చెప్పండి. నేను చూడాలి ఎప్పటిదాకా ఆమె మంచి చేసిందో మాకు తెలియదు. ఇప్పుడు మేమైతే 6 నెలలకు ఏం చేసాం పిఠాపురంలోని రిపోర్ట్ వదిలేము. తర్వాత సంవత్సరానికి ఏం చేసాం అన్న దాని మీద రిపోర్ట్ ఒకటి వదిలేము. మీరేం చేశారు మాకు తెలియదు. సో మీరు చెప్పండి. మీరు చెప్తే తెలుసుకుంటాం. మీరు ఏం పీకలేదని నాకు తెలుసు కానీ మీరు చెప్పండి. తప్ప ఇలా మీరు పబ్లిక్లోకి వచ్చి లెఫ్ట్ లెగ్తో దన్నా ఇంకోటి దన్నామంటే మీకన్నా భయంకరమైన భాషలో తిట్టగలం. ఆ తిట్టడం జనసేన సోషల్ మీడియా గైడ్లైన్స్కి వ్యతిరేకం కాబట్టి చాలా మర్యాదపూర్వకంగా కొంచెం మసాలా యాడ్ చేస్తాం అంతే, దానికి బూతుల దాకా వెళ్లకుండా. కాబట్టి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అబ్బాయి జక్కంపూడి రాజా గారు కొంచెం మీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు కొంచెం మీరు వెతుక్కుంటే మీరు మాట్లాడుతున్న ఎంత తప్ప మీకు అర్థమైపోద్ది. మీ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం చెప్పనా, కాపు సామాజిక వర్గంలో మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ ఇస్ అన్ ఐకాన్. వాళ్ళు ఆయన్ని దేవుడిని చూసినట్టు చూస్తారు. కాపు సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు వంగవేటి మోహన్ రంగా గారిని ఎలాగైతే చూస్తారో పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తారు. చాలా ఏళ్లకి మా అట్లా ఆ లెవెల్లో ఆయన ఊహించుకుంటారు. పల్లెటూరులో అది భయంకరంగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ గెలకడం వల్ల మీరు పిఠాపురంలో మండలానికి ఒక మంత్రిని దింపారు కదా ఫీల్డింగ్. దాడిశెట్టి రాజా గారి దగ్గర నుంచి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి వీళ్ళందరూ వచ్చారు కదా. ఏం పేకలేకపోయారు కదా. ఎందుకు పేకలేకపోయారంటే ప్రజలకు అర్థమైపోయింది జగన్కి భయంకరమైన కాంపిటీషన్ ఇస్తాడు ఫ్యూచర్లో అయినా అని చెప్పి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్నెసెసరీ విషయాల్లో మీరు తోరకండి. అనలిటికల్గా మాట్లాడండి, కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి.
పిఠాపురంలో చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు, మీరు చూడండి మంచిది, అలా మాట్లాడచ్చు కదా. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయడం మీకు రాదా అని అడుగుతున్నా. ఎందుకు కాంట్రవర్సీకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, దానివల్ల ఏం సాధిస్తాం అనుకుంటున్నారు మీరు? హేటెడ్ తప్ప, నాలంటి ఇట్లా వీడియోలు చేయడం తప్ప. దయచేసి జక్కంపూడి రాజా గారు ఆ పద్ధతి మార్చుకోండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. యాక్చువల్గా ఆ పద్ధతి మార్చుకుని మీరు కన్స్ట్రక్టివ్గా రండి, డేటా చదవండి, డాక్యుమెంట్స్ చదవండి, జీవోలు చదవండి. వాలంటరీ వ్యవస్థ అసలు ఏమైంది, ఎందుకు చేయలేకపోయినా టెక్నికాలిటీస్ మీరు అర్థం చేసుకోండి. అసలు అది మన వ్యవస్థలో లేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారా లేదా అన్న దాని గురించి బండి సంజయ్ గారు పార్లమెంట్లో ఏం చెప్పారో తెలుసుకోండి. అసలు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని పవన్ కళ్యాణ్ గారు అన్నారా? 30,000 మంది మిస్ అయిపోతే మీరు రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారా? అది తెలుసుకోండి. ఏదీ తెలియకుండా లెఫ్ట్ లెగ్తో దన్నాం, రైట్ లెగ్తో దన్నాం అంటే ఆయన మా బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్లో ఆయన అన్నాడు అనుకోండి, సంసారానికి పనికి రాకుండా పోతారు. ఓకేనా? వద్దు అట్లాంటి మాటలు దయచేసి జక్కంపూడి రాజా గారు. చాలా మర్యాదపూర్వకంగా ఎంతో మిమ్మల్ని గౌరవిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో. భాష వద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లాంగ్వేజ్ అని తెలుసు, బూతులు మాట్లాడడం వద్దా భాష. ఇది కూటమి ప్రభుత్వం కదా, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దానివల్ల, అందుకని చెప్తున్నాం. జై జనసేన, జై హింద్.